హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిరి మీనన్ని ఇలా బ్రతిమిలాడుతుంటుంది. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలిపెట్టండి. ఇక్కడ జరిగింది ఏది కూడా మేము పోలీసులకు చెప్పం అని భయపడుతూ వణుకుతున్న గొంతుతోటి అడుగుతుండగా, మీనన్ అసలు నేను పోలీసులకి భయపడతానని నీకెవరు చెప్పారు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు సారీ సార్, నాకు తెలీదు అని భయంగా అంటూ ఉంటుంది సిరి. ఇక మీనన్ అయినా మేము కిడ్నాప్ చేసే కార్లో మీరున్నారు, ఆ తప్పు మీదా మాదా అని అరుస్తూ ఉంటాడు మీనన్. ఇక సిరి భయంగా ఏమీ మాట్లాడకపోయేసరికి నేను చెప్తాను తప్పెవరిదో అని అంటూ ఆ ర్యాండీకున్న బ్లాక్ ముసుగుని తీసేసి, తప్పు వీడిది, నేను భయపెడితే డబ్బులు ఇవ్వాలి కానీ ఆ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడా? అరే, ఏమనుకుంటున్నారా నువ్వు? నేను చేసే బిజినెస్సే భయంతో స్టార్ట్ అయింది, అటువంటిది నాకు భయపడకుండా నువ్వు ఆ పోలీసులకి కంప్లైంట్ ఇస్తావా? అయినా నాకు కోపం రాలేదు, నా మీద భయం పోయి కాదు, ఆ జేడీ పైన నమ్మకంతో నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, నాకు అదే కోపం తెప్పించింది అని మీనన్ అరుస్తుండగా, సారీ బాయ్, సారీ, మీరు అడిగిన అమౌంట్ని నేను ఇప్పుడే తెప్పిస్తాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని అరుస్తూ ఉంటాడు ర్యాండీ. ఏంది, ఫోన్ చేద్దామా నీ తమ్మునికి అని మీనన్ అడుగుతుండగా, బాయ్ అని అంటూ ఉంటాడు ర్యాండీ. ఇక మీనన్ ర్యాండీ తమ్ముడైన రాఘవకి కాల్ చేస్తాడు. అన్నోన్ నెంబర్ కావడంతో భయంగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాఘవ. ఎవరు మీరు అని అడుగుతుండగా, మీనన్ అని అరుస్తాడు మీనన్. బాయ్, మీరు అని భయంగా వణుకుతున్న గొంతుతో రాఘవ మాట్లాడుతుండగా, ఏంటి మీ అన్నకి నేనంటే భయం లేదు, నీకు కూడా భయం లేదా అని అరుస్తూ ఉంటాడు మీనన్. బాయ్ ఏమైంది అని అడుగుతూ ఉండగా, మీ అన్నని కిడ్నాప్ చేసాం, అరగంటలో 25 కోట్లు నా టేబుల్ పై ఉండాలి, లేదంటే నిమిషానికి ఒక బుల్లెట్ నీ అన్న బాడీలో దిగుతుంది అని మీనన్ అరుస్తుండగా, వద్దు బాయ్, మీరు లొకేషన్ పెట్టండి, నేను డబ్బులతో సహా అక్కడికి వస్తాను అని భయంగా రాఘవ చెప్తుండగా, అబ్బో, మీ అన్నంటే నీకు ప్రేమ ఎక్కువనే, మీ అన్నకన్నా నీకు భయం ఎక్కువ అని నాకు అర్థమవుతుంది అని అంటూ కాల్ కట్ చేస్తాడు మీనన్. మరోవైపు భయపడుతున్న సిరిని తలుచుకొని, నీకు ఆ రౌడీలు తుపాకులంటే ఎంత భయమో నాకు తెలుసు, ఒక్క హాఫ్ అన్ అవర్ సిరి, నిన్ను ఎలాగైనా నేను రక్షిస్తాను, నీ పైన చిన్న గీత పడినా నేను స్పేర్ చేయను అని జేడి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెనక నుండి ల్యాప్టాప్లో రూట్ చెప్తూ ఉండగా కేదార్ డ్రైవింగ్ చేస్తుండగా జగదాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఒక 3 సైడ్స్ రోడ్స్ వచ్చేసరికి, మేడం ఇక్కడే లొకేషన్ ఆగిపోయింది అని రమ్య చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి అని జేడి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంటి దగ్గర పెళ్లి కొడుకు వాళ్ళు ఏమైంది, అసలు ఇంతసేపు అయింది అని అడుగుతూ ఉండగా, ఇక కౌశికి వాళ్ళ నాన్నగారు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు అమ్మాయికి పెళ్లి చూపులు ఇష్టమేనా అని అడగగానే, అయ్యో ఇష్టమే, అటువంటిదేం లేదు అని వాళ్ళ నాన్నగారు సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా, ఇక నిషికి జగదాత్రిని అవమానించాల్సిన ఛాన్స్ వచ్చింది అని అనుకుంటూ, అవును అసలు సిరి దగ్గరికి వెళ్ళింది ఆ జగదాత్రి కేదార్లు కదా, వాళ్ళకి ఊరంతా పెత్తనాలెక్కో గొడవలెక్కో, అందుకనే లేట్ అవుతుంది అని వెటకారంగా మాట్లాడుతున్న నిషిని వాళ్ళ నాన్నగారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా నీకు అని అరుస్తూ ఉంటాడు. ఇక అయ్యో, ఇంత లేట్ అయిందంటే ఏదైనా ప్రాబ్లంలో గిట్ట ఉన్నారేమో, నేను కాల్ చేసి కనుక్కుంటాను అని అంటూ జగదాత్రికి కాల్ చేస్తుంది కౌశికి. భయంగానే ఫోన్ లిఫ్ట్ చేయబోతున్న జగదాత్రిని, మ్యాటర్ చెప్పకు, వాళ్ళందరూ టెన్షన్ పడతారు, సిరి మనకు దొరికే వరకు ఏదో ఒకటి మేనేజ్ చేయి అని అంటాడు కేదార్. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి జగదాత్రి, హలో వదిన అని అనగానే, ఏమైంది జగదాత్రి, ఇంకా లేట్ అవుతుంది, పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అసలు సిరి దగ్గరికి చేరారా, ఏమైంది అని అడుగుతుండగా, వదిన ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, మేము వచ్చే రూట్లో ట్రాఫిక్ బాగా జామ్ అయింది, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, తొందరలోనే వచ్చేస్తాం వదిన, కాసేపు వెయిట్ చేయమని చెప్పండి అని అంటుంటుంది జగదాత్రి. ఏదైనా ప్రాబ్లం అంటావా అని అడుగుతుండగా, లేదు వదిన, తొందరగానే వచ్చేస్తాం అని జగదాత్రి కాల్ కట్ చేస్తుంది. ఇక ఏదో ట్రాఫిక్లో ఇరుక్కున్నారంట, కాసేపు వెయిట్ చేయండి అని కౌశికి అంటూ ఉంటుంది. అలాగే అంటారు ఆ పెళ్లి వాళ్ళు. ఇక అప్పుడే కిరణ్ జేడీకి కాల్ చేసి, మీనన్
ర్యాండీ తమ్ముడైన రాఘవకి కాల్ చేసి 25 కోట్లు హాఫ్ అన్ అవర్లో తీసుకురమ్మని లొకేషన్ కూడా పెట్టాడని లొకేషన్ని కూడా సెండ్ చేస్తాడు కిరణ్. ఇక అలాగే రాఘవతో సహా నువ్వు అక్కడికి వచ్చేయి అని అంటూ ఉంటుంది. జేడి ఆ లొకేషన్ ప్రకారం అక్కడికి చేరతారు. ఇక కేదార్ ఇలా అంటుంటాడు, ఇక్కడ ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారంటే లోపల అక్కడ ఉండే ఉంటారు ఆ నలుగురు అని కేదార్ అంటుండగా, అవును, ఏ చిన్న తప్పు చేసినా లోపల ఉన్న వాళ్ళని చంపేస్తాడా మీనన్ అని అంటూ ఉంటుంది జేడి. ఈ టైంలో మనం చాలా అలర్ట్గా ఉండాలి అని అంటూ ఉంటుంది జేడి. అంటే సర్ప్రైజ్ అటాక్ చేయాలని మాట అనగానే, అవును, సర్ప్రైజ్ అటాక్ చేయాలి. అప్పుడు మీనన్ వాడు రక్షించుకోవడానికి ఫస్ట్ ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత రమ్య ఆ నలుగురిని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తుండగా కిరణ్ వాళ్ళని రౌండౌట్ చేయాలి. ఓకేనా అని అంటుంటుంది జేడి. ఓకే అని అంటారు అందరూ. ఇక రాఘవ గారు మీరు ముందు వెళ్ళండి, మీ వెనకాలే మేం వస్తాం అని అంటుండగా, అలాగే మేడం అని అంటాడు రాఘవ. ఇక కిరణ్ అతని చేతికి బ్యాగ్ అందిగానే ఆ బ్యాగ్ని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న మీనన్కి ఫోన్ వస్తుంది రాఘవ వచ్చాడని. దాంతో మర్యాదగా తీసుకురండి, చెక్ చేసి తీసుకురండి అని అనగానే ఒక మనిషి బయటికి వెళ్తాడు. ఇక మెల్లిగా మీనన్ మనుషులని దాటుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు రాఘవాన్ని జేడి, రమ్య, కిరణ్, కేడి అందరూ ఫాలో అవుతూ ఉంటారు రౌడీలు చూడకుండా. ఇక మెల్లిగా స్టెప్స్ కూడా ఎక్కుతారు. ఎవరికి కనబడకుండా సర్ప్రైజ్ అటాక్కి ప్లాన్ చేస్తారు జేడి, కేడి. ఇక రాఘవ ఒక మనిషి దగ్గరికి చేరగానే ఆ బ్యాగ్ ఇవి చెక్ చేస్తాను అని అంటూ ఉంటాడు. అలాగే అని అంటూ బ్యాగ్ అందిగానే అతను జిప్ తీస్తాడు. జిప్ తీయగానే ఎల్లో కలర్లో ఉన్న ఒక పొగ బయటికి వచ్చి అతడు స్పృహ తప్పి పడిపోయేలా చేస్తుంది. ఇక దాంతో హే అని ఇంకొక మనిషి అరుస్తుండగా వెనకాల నుండి జేడి, కేడి, రమ్య, కిరణ్ అందరూ వచ్చి వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఉంటారు. జేడి, కేడి అయితే ఆకలి మీద ఉన్న సింహాల్లా ఆ రౌడీలపై విడుచుకుపడి వాళ్ళందరూ నేల కూలేలా చేస్తుంటారు. మరోవైపు నిషి అసలు వీళ్ళెక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ కాల్ చేస్తుంది జగదాత్రికి. ఇక అది చూసి కేదార్ నిషి కాలింగ్ అని అంటూ బ్లూటూత్ని నిషికి కాల్ మాట్లాడమన్నట్టు జేడీకి విసిరగానే బ్లూటూత్ ఆన్ చేసి చెప్పు సిరి గుచ్చేనా అని నిషిని అడుగుతుంటుంది. అవును, ఇంతసేపు ఎక్కడ తగలడ్డారే అని నిషి అరుస్తుండగా, చెప్పాం కదా వదినకి ట్రాఫిక్లో ఇరుక్కున్నామని అని యాక్సిడెంట్ అయిందని అంటూ ఉంటుంది దాత్రి. ఇక మరి ఆ అరుపులేంటి అని అంటుండగా, చెప్పాను కదా పెద్ద గొడవ జరుగుతుందని, ఇంకా వింటావా అరుపులు అని అంటూ ఆ రౌడీలని చితకబాదు ఆ అరుపులని నిషికి వినిపిస్తూ కాల్ కట్ చేస్తుంది జగదాత్రి. మళ్ళీగా ఆ రౌడీలని నేలమట్టం చేస్తూ జేడీకేడి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. మరోవైపు మీనన్కి ఆ విషయం తెలిసి దేవాని పంపించగా దేవా అక్కడున్న సిచ్యువేషన్ని చూసి బాయ్ బాయ్ అని అరుస్తూ మీనన్ దగ్గరికి వస్తాడు. ఇక మీనన్ వెళ్ళిపోగానే మెల్లగా కిరణ్ లోపలికి చేరతాడు. అక్కడున్న రౌడీలు కిరణ్ని కొడుతూ ఉండగా వెనకాల నుండి రమ్య వచ్చి ఆ రౌడీ తలకి గన్ గురిపెట్టి కిరణ్ని వాళ్ళ కట్లు విప్పమని అంటూ ఉంటుంది. ర్యాండీ భార్య సిరి ఫ్రెండ్ కట్లన్నీ విప్పేస్తాడు కిరణ్. ఇక కిరణ్ వాళ్ళందరినీ తీసుకొని బయటికి వెళ్ళగా జేడి నువ్వు సేఫేనా అని సిరిని అడుగుతూ ఉంటుంది. ని చూసి షాక్ అవుతుంది సిరి. సేఫే అని అంటూ ఉంటుంది. ఇక పెళ్లి చూపులు జరుగుతాయా? మీనన్ని జేడి అరెస్ట్ చేస్తుందా? మళ్ళీ వాళ్ళని మీనన్ అడ్డగిస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్